హాయ్ అండి. ఫైనల్గా అయితే మన హాలిడేస్ అయిపోవచ్చుని. ఈరోజు వచ్చి లాస్ట్ డే. ఈరోజు వచ్చి ఎక్సలెంట్ మన గుంటూరు అమరావతి దగ్గరలో మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం అయితే ఉంది. సో అటు సైడ్ అయితే నేను ఒకసారి విజిట్కి వచ్చాను అనమాట. అక్కడైతే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పేసి అదైతే యారో మార్క్స్ అయితే చూసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఎప్పుడు అయితే విజిట్కి రాలేదు ఇన్ ఇయర్స్లో, బట్ ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమాన వీడియోస్ కోసం అందరికీ ప్రతి ఒక్కటి చూపించడం కోసం అయితే వచ్చాను. ఇది ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో అయితే పెట్టారు. నైస్ ఎంట్రీ అయితే ఎక్సలెంట్ అయితే అనిపించింది. ఇక్కడైతే ఒక టోల్గేట్ టైప్లో పెట్టారు, రిసెప్షన్ టైప్లో ఎవరు వచ్చింది లేదు ఏంటి అనేసి. చాలా అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ పార్కింగ్ కానీ అట్మాస్ఫియర్ కానీ నిజంగా చాలా పీస్ ఆఫ్ మైండ్. అక్కడ లోపలికి ఎంట్రీ అవ్వటమే తెలియని ఒక పీస్ఫుల్నెస్ అయితే ష్యూర్గా 100% వచ్చేసింది. మనకి టెంపుల్కి వెళ్తే ఎలాంటి ఫీల్ వస్తుందో సేమ్ అదే టైప్లో ఇక్కడ ప్రతి ఏజ్ వాళ్ళు ఉన్నారనమాట. ఏజ్తో సంబంధం లేకుండా 3-4 ఇయర్స్ నుంచి ఒక 78 ఇయర్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలను బట్టి వాళ్ళకి రూమ్స్ అయితే ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళది ఏ పర్పస్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వచ్చారో దాని బేస్ మీద అయితే చూసుకుని అవి తగ్గిన తర్వాత వాళ్ళైతే రిటర్న్ వెళ్తారనమాట. అది మంత్ ఉంటారా, 2 months ఉంటారా, 1 year ఉంటారా అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇక్కడ చాలా కంఫర్టబుల్ ఉంది. ఏ పర్పస్ ఎవరికి వస్తారో అక్కడ అలాంటి వాళ్ళకి అలాంటి డైట్స్ అయితే ఉంటాయి అనమాట. కంప్లీట్ ఇంకా బయట వాళ్ళు కూడా ఇక్కడ వాక్ చేసుకోవడానికి చేయడానికి ఇలాంటి వాటికి వస్తారు. నాకు నిజంగా దురదృష్టకరం ఏంటి అంటే చిన్న వయసు పిల్లలు 15, 16, 10, 20 ఇయర్స్ వాళ్ళు కూడా కాలు ఫ్రాక్చర్ అయ్యి చేతులు ఫ్రాక్చర్ అయ్యి ఇబ్బందిలో ఉన్న వాళ్ళు, మెడికల్ ట్రీట్మెంట్కి తగ్గని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ పిల్లలు జాయిన్ అయ్యి 1 or 2 months ఉండి ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. విజయవాడ ఇక్కడ వీళ్ళంతా మేనేజ్ చేసే పర్సన్స్ అనమాట. వాళ్ళతో కూడా మనం మాట్లాడి చిన్న లిటిల్ బిట్ అయితే వీడియో తీసాము. ఇంకా వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాతే మనం వెళ్ళాలన్నమాట. ఇప్పటి వరకు నేను బయట తీశాను. ఇదంతా లోపలంతా తిరగడానికి నాకు తెలిసి ఆల్మోస్ట్ 50 ఒక 40-50 ఎకరాల్లో కట్టారు అనిపించింది. మనం తిరగటానికి చూడటానికి కూడా సరిపోనంత ఎక్సలెంట్గా. బట్ నాకైతే అంత ఓపిక లేదు. అంత తిరిగినా ఇంకేదో ఉంది అనిపించింది. బట్ ఇంకా సరే ఇంకా వల్ల కాదు. ఆల్రెడీ నన్ను 3 hours పట్టింది నాకు అక్కడ మొత్తం తిరగటానికి చేయడానికి. ప్రతి ఒక్కరు ఎవరి ఆటలు వాళ్ళు ఆడుకోవటం, వాళ్ళ హెల్త్ పర్పస్ వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకోవటం నిజంగా చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. వాతావరణం నిజంగా అంటే నిజంగా ఎలాంటి వయసు వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఏం పర్పస్ వచ్చారు, ఏమైంది? ఓకే, అవునా. ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, అవునా. బాగుందా ఇక్కడంతా? ఓకే ఓకే. ఈ పిల్లలంతా కూడా కొంచెం చిన్న చిన్న ట్రబుల్స్ అయిన వాళ్ళు అన్నమాట. ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు, జిమ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ హెల్త్ అంతా సెట్ అవ్వడం కోసం వాక్ చేసుకునే వాళ్ళు, ఆడుకునే వాళ్ళు వీళ్ళంతా అక్కడ ఉండటం కోసం వచ్చిన వాళ్ళే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల. సో వాళ్ళైతే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి రూమ్ వాళ్ళకైతే సపరేట్ ఇచ్చేస్తారనమాట. కాస్ట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చే అమౌంట్ బేస్ని బట్టి అక్కడ రూమ్స్ అయితే అలాట్ చేసి ఉంటాయి షూర్గా ఒక్కొక్క టైప్లో. బట్ ట్రీట్మెంట్ మాత్రం చాలా మంచిగా అయితే చేస్తారనిపించింది. ఆయన డైట్ మనం ఫాలో అయినా అవ్వకపోయినా బట్ ఈ అట్మాస్ఫియర్ మాత్రం నిజంగా ఎందుకంటే ఒక మనకి సంగీతం అనేది వింటే కొంచెం పీస్ఫుల్నెస్ వచ్చి ఉన్న బాధ తగ్గుతుంది అనుకునే వాళ్ళు ఎంతమంది నమ్ముతారో, ఇలాంటి వాతావరణంలోకి వచ్చి స్టే చేస్తే 100% కొంత రిలీఫ్ వస్తుందని మాత్రం 100% నేను చూసిన పర్సన్గా నేనైతే చెప్పగలుగుతున్నాను. మన సైడ్ వాళ్ళు అయితే చాలామంది చూసే ఉంటారు. విజయవాడ నియర్ బై సరౌండింగ్స్ వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వెళ్ళినా వెళ్ళకపోయినా జనరల్గా విజిట్ చేసి ఉండొచ్చు. బట్ నేను అనదర్ సైడ్ యూట్యూబ్ అంటే ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి అనదర్ కంట్రీస్ వాళ్ళ కోసం అందరి కోసం కూడా మన సైడ్ ఉన్నది చూపించాలి అనే కాన్సెప్ట్తో చేశాను. ఇంకా నాదైతే అయిపోయింది. ఈరోజుతో నా హాలిడేస్ అయిపోయినాయి మొత్తం అటకెక్కేసినాయి. బట్ ఓవరాల్గా అయితే ఒక 30-40 వీడియోస్ అయితే నేను తీసి గ్యాదర్ అయితే చేశాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ లాస్ట్ వీడియో ఇదైనందుకైతే ఇంకా ఎక్సలెంట్ హ్యాపీగా అయితే అనిపిస్తుంది. చాలా మంచి వీడియో చేశాను ఈరోజు. ఆయన ట్రీట్మెంట్ మెడిసిన్ అనేది పక్కన పెట్టేస్తే అట్మాస్ఫియర్ ఎక్సలెంట్ అట్మాస్ఫియర్లో మంచి వర్క్ చేస్తున్నారు. అందరూ కూడా ఎవరిని మాట్లాడించినా ఎవరు చేసినా వాళ్ళ ఫోటోకి వీడియోస్కి అయితే మొహం చూపించడానికి ఇష్టపడలేదు. కానీ నేను చాలామందిని ఇంటర్వ్యూ చేశాను. ప్రతి ఒక్కళ్ళు కూడా 100% సాటిస్ఫాక్షన్తో అయితే ఉన్నారు. చాలా బాగుందమ్మా, ప్రశాంతంగా ఉంది, మేము వచ్చి 2 నెలలు అయింది, ఇంతవరకు ఇలా బెటర్గా ఉన్నాం, లేకపోతే ఇలా అలా
అంటూ ఎవరి ఎక్స్పీరియన్సెస్ అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓకే, బాగుంది కదా అనుకున్నాను. అమ్మనైతే అడిగాను, వెళ్ళామమ్మ ఇక్కడ ఉంది కదా అని. ఇదివరకు ఎప్పుడో ఒకసారి వెళ్ళాము, ఉండొచ్చామన్నది. ఇదైతే డైనింగ్ అనమాట. అలా చెట్ల కింద కూర్చుని తినాలి అనుకునే వాళ్ళు ఇలా కూర్చుని తింటూ ఉంటారు. లేదు నేను పీస్ఫుల్గా లోపలే కూర్చుని తినాలి అనుకునే వాళ్ళైతే ఇంకా లోపల కూర్చుని తింటారనమాట. అక్కడ కొటేషన్స్ రాశారు చూడండి, నాకైతే బాగా నచ్చింది. తిండిని బట్టే మన గతి ఉంటుందంట. వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటే హ్యాపీ అంట. సో అవైతే నాకు చాలా నచ్చినాయి. అవన్నీ చదువుకుంటూ లైన్గా చూసుకుంటూ ఉన్నా. వింటున్నారు కదా, చూస్తారా? రోజులో 2 సార్లు అంటే తినండి మితంగా. ఇవన్నీ హెల్త్ సీక్రెట్స్ అనమాట వాళ్ళు చెప్తున్నారు మనకి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అలాంటివి కూడా ఉన్నాయి. చక్కగా ఈవినింగ్ టైంకి సాంగ్స్ అవి అలాట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా, పిల్లలు పెద్దలు అందరూ కలిసి స్నానాలు చేస్తూ, ఇవి ఇక్కడ మెడిసిన్కి సంబంధించిన దుంప వాళ్ళే స్వయంగా పండిస్తున్నారు ఇలాంటివి. ఇవి ట్రీట్మెంట్కి కానీ లేకపోతే స్నాక్స్ టైంలో వాళ్ళకి కట్ చేసి పెట్టడానికి కానీ ఇలాంటి వాటికైతే ఇది యూజ్ చేస్తూ ఉంటారు. స్వయంగా అక్కడ వాళ్ళే పండిస్తున్నారు అనమాట ఇలాంటివన్నీ కూడా. అంతా మంచిగా ఉంటుంది ఇక్కడ. ఓకే, వీళ్ళు తగ్గిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.